ఒక భక్తుడు దేవుణ్ణి ఇలా అడిగాడట. ఏంటి స్వామి ఎప్పుడు కష్టాలు, దుఃఖాలేనా? నా జీవితంలో సంతోషాలనేటివి ఉండవా అని. అప్పుడు దేవుడన్నాడట, నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. అందుకే కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. అది నలుగురితో కలిసి మెలిసి ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ జీవించు. అదే నీ జీవితానికి అర్థం చెబుతుంది. బాధలు వచ్చినాయని బాధపడకు, సుఖాలు వచ్చినాయని సంతోషపడకు. కష్ట సుఖాలు రెండింటినీ ఒకేలా ఆస్వాదించు. అప్పుడే నీ జీవితం సాగిపోతుంది.